వాసులు అండి. కాకినాడలో గత 50 సంవత్సరాల నుంచి కూడా సంతోషమాత గుడి ఉంది. అయితే సంతోషమాత గుడి అని చెప్పి ఎవరికి తెలియదు. భారతమాత గుడి అని అనుకునేవారు. తర్వాత ఒక పెద్దయ్య వచ్చి అమ్మవారి ఇక్కడ చూసి సంతోషమాత చెప్పడంతో సంతోషమాత పూజలు స్టార్ట్ అయ్యింది. తర్వాత అక్కడ ఫ్లైఓవర్ రావడంతో ఆ గుడిని తీసేయడం జరిగింది. ఆ గుడిని తీసేసిన తర్వాత అక్కడ అచ్చులు వచ్చి మమ్మల్ని కలిశారు. అక్కడ ఒక రెడ్డి గారు ఒక ఆయన ఉండేవారు, ఆ గుడిని మెయింటైన్ చేసేవారు. ఆయన ఏమన్నారంటే, నేను పెద్దవాడిని అయిపోయినంటే ఇంకా నా వల్ల అవ్వట్లేదు, మీరే ఏదో చూడండి అంటే అప్పుడు నేను ఆ గుడిని కొంచెం తీసుకుని మళ్ళీ మా ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ ముకుందరెడ్డి గారు, బాపారెడ్డి గారు, వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళందరితో డొనేషన్ కలెక్ట్ చేసి ఆ దేవాలయాన్ని కంప్లీట్ చేసి ఆ రోజు నుంచి గత 12 సంవత్సరాలు ఎంత అవుతుంది మళ్ళీ కొత్త ఆలయం కట్టి అక్కడ నుంచి ప్రతిరోజు కూడా ప్రతి పూజారి అక్కడ కూర్చొని అన్ని పూజలు చేస్తున్నారు. అమ్మవారి యొక్క పూజలు చేసుకుని అక్కడ ఉద్యాపన కూడా అక్కడే చేసుకుంటారు చాలామంది. కొంతమంది 3 వారాలు చేసుకుంటారు, కొంతమంది 9 వారాలు, 11 వారాలు, 41 వారాలు చేసుకుని ఉద్యాపన చేసుకుంటారు. ఈ సంతోష్ మాత యొక్క మూల విరాట్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో జోధ్పూర్లో ఉంది. అమ్మవారు ప్రథమగా ఉన్నటువంటి విగ్రహం జోధ్పూర్లో ఒక కోటలో ఉంటుందన్నమాట. ఆ కోటలో ఒక ఎర్రకోట, దాని పేరు లాల్ కిలా అంటారు. ఆ లాల్ కిలా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పైన పులి యొక్క పంజా ఉంటుంది ఆ కొండపై, ఆ కొండ గుహలో. అదే నిదర్శనం. అమ్మవారు కూడా విగ్రహం ప్రతిష్ఠించింది కాదు, ఆ కొండలోంచి బయటకు వచ్చి చూస్తున్నట్టు ఉంటుంది అన్నమాట విగ్రహం. ఆ విగ్రహం దర్శనానికి మేము 2 సార్లు జోధ్పూర్ వెళ్ళొచ్చాము. నాకు కూడా విగ్రహం ఎక్కడ ఉందో తెలీదు. ఒకసారి బెంగళూరు నుంచి ఒక ఆయన గుట్టా గారు అని చెప్పి నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ డమరకం చూసి ఆ డమరకం మీద సంతోష్ మాతా ట్రస్ట్ అని చెప్పి ఒక చిన్న పేరు రాసి ఉంది. ఆయనకి నేను ఫోన్ చేస్తే ఆయన బెంగళూరు వాసి. ఆయన ఈ డమరకాలు తయారు చేసే పెద్ద కంపెనీ అనమాట. ఆయన ఏం చెప్పారంటే, నాకు నేను 1 కేజీ వెండి పాదుకుల్ని 101 సంతోష్ మాత టెంపుల్స్కి ఇస్తున్నానండి, కాబట్టి మీ దగ్గరలో ఏమైనా టెంపుల్ ఉంటే చెప్పండి అంటే అప్పుడు నేను ఆయన రప్పించి ఆయన భార్య ఆయన ఇద్దరు అక్కడి నుంచి బెంగళూరు నుంచి వచ్చారు. వాళ్ళు నేను రిసీవ్ చేసుకుని కాకినాడలో 2 పాదుకులు తీసుకొచ్చారు. ఆయన ఒక కంచం మీద అమ్మవారి యొక్క పాదుకులతో వెండితో 1 కేజీ వెండి, అలాగే 101 పాదుకులు ఇచ్చారు. మొత్తం ఇండియాలో ఉన్నటువంటి అన్ని సంతోష్ పెట్టారు. ఒక పాదుకనేమో నేను కాటేశ్వరంలో ఉన్నటువంటి సంతోషమైన గుడికి ఇచ్చాను, ఒక పాదుకేమో మా కాకినాడలో ఉన్న గుడికి ఇచ్చాను. నాకు మిగతా తెలియదు. ఆ రోజు నుంచి ఆయన నాకు చెప్పారు. అప్పుడు మా మిస్సెస్ అడిగి, సార్ ఒరిజినల్ టెంపుల్ ఎక్కడ ఉంది సార్ అంటే, జోధ్పూర్లో ఉందన్నా. మేము అప్పుడే 10-15 సార్లు వెళ్ళొచ్చాం, మేము కూడా వెళ్ళొచ్చాం. అని ఏంటంటే చాలామందికి భయం ఎక్కువ. ఇంకా అమ్మవారు ఏదో పులుపు తినేస్తే, నేను మా ఇంట్లో ఏదో పూజ చేస్తాను శుక్రవారం చేసినా నేను పెరుగన్నం తినేస్తాను అని మా మిస్సెస్ మాత్రం ఆ రోజు కొంచెం పులుపు లేకుండా వాడు మెయింటైన్ చేస్తాను. నేను మాత్రం తినేస్తాను. నేను ఆఫీస్కి వెళ్ళి క్యారేజ్ పట్టుకు వెళ్ళిపోతాను అని మామూలు, ఇంట్లో పిల్లలు తింటారు అని మామూలు. ఇక్కడ పులుపు తినకూడదంటే వ్రతాలు చేసినప్పుడు ఉద్యాపన చేసుకున్న రోజున, అలాగే ఉద్యాపన చేసుకున్న కంపల్సరీ పులుపు తినకూడదు. ఆ రోజు చాలామంది ఏం చేస్తారంటే ఉపవాసం ఉండిపోతారు. ఎందుకంటే పులు ఏదైనా తింటే మళ్ళీ పులుపు కలుస్తుందని చెప్పి ఉద్యాపన చేసినప్పుడు, అంటే 41 వారాల తర్వాత కానీ, 9 వారాల తర్వాత కానీ, 11 వారాల తర్వాత కానీ, 3 వారాల తర్వాత కానీ ఉద్యాపన చేసుకుంటేనే పులుపు తినకూడదు. మిగతా రోజుల్లో మామూలుగా మనం ఇంట్లో అన్నీ చేసుకోవచ్చు. ఎటు వచ్చింది ఏంటంటే అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు ఏంటంటే మనం పచ్చటి పళ్ళు, అమ్మవారికి కావాల్సిన దేవతలు శనగలు, బెల్లం, ఇంకేం అక్కర్లేదు అమ్మవారికి. మనం మామిడికాయలు ఇవన్నీ కూడా పెడతారు సాధారణంగా. అవి ఏంటంటే పురోహితులు ఏం చేస్తారంటే ఆ మామిడికాయలు ఒకసారి అమ్మవారికి అలా చూపించి వినాయకుడి దగ్గర పెట్టేస్తారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళేటువంటిది ఏంటంటే పచ్చటి పళ్ళు, శనగలు, బెల్లం, వేపిడి శనగ, వేపిడి అది. కాబట్టి ఏంటంటే ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. మా ఆఫీసులో ఒక ఆయన, అంటే మీకు ప్రత్యక్ష ఉదాహరణ చెప్తాను. మా ఆఫీసులో ఒక ఆయన బాంబేలో, ఆయన రాజస్థాన్ మనిషి, బాంబేలో ఏదో పెద్ద వ్యాపారం చేస్తుంటే కస్టమ్స్ డిపార్ట్మెంట్లో ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చి ఆయన అక్కడి నుంచి తప్పించుకోవడం జరిగింది. తప్పించుకుని అలా దేశం అంతా తిరిగి ఒక కర్ణాటకలో పౌల్ట్రీలో ఒక చిన్న గొడవస్థాపన జరిగింది. అంటే అంత పెద్ద ఉద్యోగి, ఒక 6 రోజులు 10 కోట్లు ఇచ్చే వ్యాపారం చేసే ఉద్యోగి అన్నీ కోల్పోయి అక్కడ ఉద్యోగం చేయలేడు. ఒక 4-5 వేలు. ఒక రోజున మా ముకుందరెడ్డి గారు ఆ పౌల్ట్రీని కొనడం జరిగింది. కొన్న తర్వాత అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ పరిచయం వచ్చి ఇతను కూడా చూశారు.
ఏమయ్యా నువ్వు ఎవరో ఏంటంటే నేను పలానా వ్యాపారం చేశానంటే ఇలా చిక్కిపోయాను, నాకు ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినాయి డిపార్ట్మెంట్ ప్రాబ్లమ్స్. అప్పుడు అతను తీసుకొచ్చి మా ఫ్యాక్టరీలో పెట్టాను. మా ఫ్యాక్టరీలో పెట్టేసరికి అతని జీతం 8,000. ఈ రోజు అతను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సంతోషమైన వ్యక్తి. అతను సొంతూరు చూపు. అయితే ఏంటంటే అతను ప్రతి శుక్రవారం కూడా అసలు ఏమి చేయడు, ఇంట్లో మామూలు పూజలు ఏం చేసుకుంటారు, వ్రతాలు అవి కూడా ఏం చేయడు. ఆ అమ్మవారి మామూలుగా అమ్మవారిని దండం పెట్టుకుంటారు. అమ్మవారు అతనికి ఎలా కటాక్షించిందంటే ఈ రోజు అతనికి 1,80,000 జీతం, 5-6 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టాడు. ఆయన పిల్లలకి ఈవేళ నెలకి 5 లక్షల రూపాయలు జీతం. 5 లక్షలు, నెలకి 5 లక్షలు అంటే ఎంత గొప్ప ఉద్యోగాలు ఉన్నారో చూడండి. అంటే అలా పొంగించింది అమ్మ. నేనున్నాను. నేను చిన్నప్పటి నుంచి మేము 7 అన్నదమ్ములు చెల్లి. మేము చిన్నప్పటి నుంచి అలా కింద నుంచి పైకి వస్తూ పిల్లలను అలా చదివించుకుంటూ తిరగట్టుకోవచ్చు. మేము సంతోషமாக నమ్ముకున్న తర్వాత అమ్మవారికి మాకు కూడా పిల్లలకి వివాహం చేపించి చక్కగా మమ్మల్ని కూడా అభివృద్ధి చేసి, నేను ఎక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నేను కేపీఆర్లో జాయిన్ చేసి నేను కేపీఆర్లోకి వచ్చి 17 ఏళ్ళు అయ్యింది. రెడ్డి గారు రెండు కూడా, ముకుంద రెడ్డి గారు రెండు కూడా మమ్మల్ని ఎంతో చాలా చక్కగా చూసుకుంటారు. మేము ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఈ పేరింగ్ కార్యక్రమాలు చేస్తున్నాం. నేను కాకినాడ మున్సిపల్ అధ్యక్షుల దగ్గర పెద్ద శివాలయానికి నేను చైర్మన్ చేశాను, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తరఫున. ఫస్ట్ ఆ శివాలయానికి ఫస్ట్ చేయడం నేను. దాని తర్వాత ఈవేళ చాలామంది చైర్మన్లు 3 సంవత్సరాల తర్వాత మారుతూ ఈవేళ ఆ గుడి ఏ స్టేజ్కి వచ్చిందంటే 5 కోట్లు పెట్టి రాతి కట్టడం కట్టేశారు, మొత్తం గుడి తీసేసి. అంటే ఆ రోజు మనం స్టార్ట్ చేసినటువంటి పూజలు అయితేనే, సిస్టమ్స్ అయితేనే ఫాలో అయ్యి ఈవేళ ఉన్నటువంటి ధర్మకర్తలు ఆ గుడి మొత్తం తీసేసి 5 కోట్లతో రాతి కట్టడం కట్టేసేసి ఈవేళ మొన్నే ఓపెనింగ్ చేశారు. అంటే మనం కూడా ఏ కార్యక్రమం అయినా సరే ఒకసారి మనం స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేయడానికి మన పిల్లలు, మన మనవలు వీళ్ళందరూ ఉంటారు. స్టార్ట్ చేసేవాళ్ళు ఒకరు ఉంటారు, చేసేవాళ్ళు ఒకరు ఉంటారు, జరిపించేవాళ్ళు ఒకరు ఉంటారు. దయచేసి ఎవరు ఆపొద్దు.